హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ అండి. మామూలు దోశ కాదు, క్యారెట్ దోశ అనమాట. నేనైతే ఈరోజు దోశ అయితే వేస్తున్నాను. దోశ వేయడం ఒక ఏంటంటారు, మనకి ఒక కళ అనమాట. ఆ దోశ వేస్తే ఎలా ఉండాలంటే ఇంకా చెప్పొద్దనమాట. తింటే అలా క్రిస్పీగా క్రంచీగా ఉండాలి. నాకు మాత్రం నేనైతే ఈరోజైతే క్యారెట్ దోశ అయితే వేస్తున్నానండి. మా ఇంట్లో పిల్లలకు చాలా ఇష్టంగా తింటారనమాట. వాళ్ళకు 3 పూటలు వేసి ఇచ్చినా తింటూ ఉంటారండి. ఇదంతా దోశ ప్రిపరేషన్ అనమాట ఇంట్లో. ఇలా దోశ అయితే ఇలా ఉంటుందండి. మనం వేస్తే ఇంకా ఇంకా చెప్పలేము, అంత బాగుంటుందన్నమాట. ఇంకా క్రంచీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. నేనైతే మా పాప కోసం అయితే నేనైతే దోశ అయితే వేశానండి. ఇంకా పాపనైతే ఇష్టంగా తింటుంది. మా పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారండి. నేనైతే లంచ్ బాక్సులు ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఈ లంచ్ బాక్సులలో కంపల్సరీ ఏదైనా టిఫిన్ పెడితే మాత్రం కంపల్సరీ దాంతోపాటు పల్లి చట్నీ అయితే ఉండాలి. పల్లి చట్నీ లేకపోతే అసలు పిల్లలు అస్సలు తినరండి. ఆ చట్నీలో మళ్ళీ ఆకులు అలమలు అస్సలు రావద్దు. రాకుండా ఏదో కొద్ది కొద్దిగా అలా అలా వేసి వేయనట్టుగా ఉండాలన్నమాట. నేనైతే నా కోసం అయితే టీ పెట్టుకున్నాను. ఇట్లా మరిగిన తర్వాత ఒక కలర్ వచ్చిన తర్వాత మాత్రమే నేను పోసుకుంటాను అనమాట. టీ పెట్టడం కూడా ఒక కళేనండి. మీరైతే వీడియో మొత్తం చూసి లైక్ అండ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, బాయ్.